మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు. నిడదవోలులో పర్యటనలో కూటమి నేతలతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ వైఖరి ఖండించారు. ఇప్పుడు మహిళా బిల్లు ఎప్పుడొస్తుందో ఆ దేవుడికే తెలియాలన్నారు. ప్రధాని మోదీ ఒక కమిట్మెంట్తో మహిళా బిల్లు తెచ్చారని తెలిపారు. మన సాంప్రదాయం, మన సంస్కృతి కూడా అలాంటి సంస్కృతి సాంప్రదాయాలకి భిన్నంగా నిన్న జరిగిన ద్రోహం ఈరోజు నిడదవోలులో నిరసన తెలియజేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రం, దీంతో ఆగదు. మొత్తం మహిళా లోకం ఒకటి కావడం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలను గుర్తుపెట్టుకుని దేశంలో ఉండే ఆడబిడ్డలందరూ పైకి రావాలి, వాళ్ళ ఆత్మగౌరవంతో బ్రతకాలని నినాదంతో మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి కుంటు సాకులు చెప్పారు. నిన్న చాలా స్పష్టంగా చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మాట్లాడారు. కానీ ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు, అదే మాదిరిగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి అన్యాయం జరగదు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం